ప్రకటన గ్రంథం గ్రంథ వివరణ 14వ అధ్యాయం. మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొర్రెపిల్ల సీయోను పర్వతము మీద నిలబడి ఉండెను. ఆయన నామమున, ఆయన తండ్రి నామమున నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. ముద్రలు, బూరలు, పాత్రల వరుస క్రమంలో వచ్చిన అంతరాయం ఇంకా అయిపోలేదు. కథనంలో నడుమ రాసిన మాటలు ఈ అధ్యాయంలో కూడా ఉన్నాయి. ఈ మాటలు కోప పాత్రలు పోయబడకముందు యుగాంతం గురించి ఇంకా కొన్ని విషయాలను తెలియజేస్తున్నాయి. ఈ అధ్యాయం చివర బూర ఊదటం జరిగే ముందున్న సమయంలో జరగబోయే సంఘటనల్ని చూపిస్తుంది. సీయోను పర్వతం, ఇది ఇజ్రాయెల్లోని జెరూసలంను 2 సమూయేలు 5:6-9, కీర్తనలు 2:6, మత్తయి 23:37-39 సూచించవచ్చు. లేక పరలోకంలోని జెరూసలంను గలతీయులు 4:25-26, హెబ్రీయులు 12:22-24 సూచించవచ్చు. ఒకవేళ అది ఈ లోకంలోని జెరూసలంను సూచిస్తే, ఈ సంఘటన క్రీస్తు ఈ లోకానికి తిరిగి వచ్చిన తరువాత జరుగుతుంది. కానీ అది పరలోకంలోని జెరూసలంను సూచించవచ్చు. 1వ వచనం, 3వ వచనం గమనించండి. గొర్రెపిల్ల, ప్రకటన 5:6, 144,000 మంది. అనే మాట ఇక్కడ లేదు. ఆ గొర్రెపిల్ల ఇక్కడ ఉంది అంటే మునుపు కనిపించిన గొర్రెపిల్ల అన్నమాట. కానీ 144,000 ఇక్కడ లేదు. కనుక వీరు ప్రకటన 7:4-8లోని వారే అని మనం ఖచ్చితంగా చెప్పలేము. నొసళ్ళ మీద రాసి ఉన్నాయి. వీరు దేవుని ప్రత్యేకమైన సొత్తు అని, ఆయన లక్షణాలు కొంతవరకు వారిలో కనిపిస్తాయనేది అని అర్థమిస్తుంది. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప బురుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకంలో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుకున్న వైనుకుల నాదమును పోలి ఉన్నది. తంతి వాద్యాలు, ప్రకటన 5:8, ప్రకటన 15:2. వారు సింహాసనము ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. కొత్త పాట, ప్రకటన 5:9. నేర్చుకోలేక మొట్టమొదట ఈ పాట ఎవరు పాడుతారో, ఈ 144,000 మందికి ఎవరు నేర్పుతారో చెప్పలేదు. విమోచింపబడ్డవారు, ప్రకటన 1:5, ప్రకటన 5:9, 1 పేతురు 1:18, హెబ్రీ 9:12, ఎఫెసీ 1:7, రోమా 3:24, మత్తయి 20:28. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారును అయి ఉండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు. అపవిత్రం చేసుకొని వారు. పెళ్ళి మనుషుల్ని అపవిత్రం చేసేది కాదు. హెబ్రీయులు 13:4, మత్తయి 19:4-6 చూడండి. తమను అపవిత్రం చేసుకొని వారు అంటే వ్యభిచారం, ఏ రకమైన లైంగిక అవినీతి ఎప్పుడూ చేయని వారని అర్థం కావచ్చు. 1 కొరింథీ 6:9-10, ఎఫెసీ 5:5. లేక వారు దేవుని విషయంలో ఆత్మ సంబంధంగా నమ్మకమైన వారు, ఎన్నడూ ద్రోహం చేయని వారు అని అర్థం కావచ్చు. 2 కొరింథీ 11:2-3, హోషేయ 1:2, హోషేయ 2:2, ఇర్మియా 2:2, ఇర్మియా 2:5 మొదలగునవి. ఈ గ్రంథంలో అనేక చిహ్నాలు, సూచనలు ఉన్నాయి గదా, వెంట వెళ్తూ ఉన్నారు. ప్రకటన 7:17, యోహాను 10:27. ఇప్పుడు ఇక్కడ మంచి కాపరి అయిన యేసును అనుసరించేవారు అప్పుడు అక్కడ ఆయనను అనుసరిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఆయనను అనుసరించని వారు అక్కడ ఉండరు. మనుషులలో నుంచి విమోచింపబడి ఈ మాటల్ని బట్టి వీరు ప్రకటన 7:4-8లోని వారు కాదని అనుకోవచ్చు. ఎందుకంటే ప్రకటన 7:4-8లోని వారు అందరూ ఇజ్రాయేల్ వారు మాత్రమే. తొలి పంటగా క్రీస్తు మొదటిసారి రాకముందు ఇజ్రాయేల్ జాతి అంతా దేవుని పంట కోతలో మొదటి భాగం అని రాసి ఉంది. ఇర్మియా 2:3. క్రీస్తు వచ్చాక ఆధ్యాత్మికంగా కొత్త జన్మం పొందిన వారంతా ఒక గుంపుగా తొలి పంటగా ఉన్నారు. యాకోబు 1:18. తొలి పంట అంటే తరువాత ఇంకా కోత ఉంటుందని ఎప్పుడూ అర్థమిస్తుంది. ఇక్కడ ఈ వచనంలో ఈ మాట క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన రాజ్యంలోకి సమకూర్చబడబోయే గొప్ప జన సమూహాలను సూచించవచ్చు. ప్రకటన 15:4, యెషయా 2:2-4, యెషయా 60:3-9, ఇర్మియా 3:17, జకర్యా 14:16 చూడండి.
దీనికి ఈ అర్థం కనుక లేకపోతే మరి ఏ అర్థం ఉంటుందో ఊహించడం కష్టం. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనిందులు, ఏ మోసము, ఏ అబద్ధము. కీర్తనలు 15:1-5 పోల్చి చూడండి. అబద్ధికులు వేరే స్థలంలో ఉంటారు. ప్రకటన 21:8, ప్రకటన 21:27, ప్రకటన 22:15. అబద్ధం ఆడడం అంటే సత్యస్వరూపి అయిన దేవునికి చెడ్డ అసహ్యం. కీర్తనలు 31:5, సామెతలు 6:16, 19 మొదలగునవి. నిందించదగిన విషయం ఏమీ లేదు. కీర్తనలు 15:2, కీర్తనలు 24:3-5, ఆదికాండం 17:1, ద్వితీయోపదేశకాండం 18:13, ఎఫెసీ 1:4, ఎఫెసీ 5:27, ఫిలిప్పీ 1:10, ఫిలిప్పీ 2:15, 2 పేతురు 3:14. అప్పుడు మరి ఒక దూతను చూచితిని. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ప్రతి ప్రజకును ప్రకటించున్నట్లు నిత్యము సువార్త తెలుసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. 12వ అధ్యాయంలోని స్త్రీ 13వ అధ్యాయంలోని మృగం లాగానే ఈ దేవదూత ఒక చిహ్నంగా సూచనగా ఉండవచ్చును. అతడు ఈ యుగం సమాప్తి కాకముందు సర్వలోకంలో జరగబోయే క్రీస్తు శుభవార్త ప్రకటనకు సూచనగా ఉండవచ్చు. మత్తయి 24:14 చూడండి. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. దేవునికి భయపడండి. ప్రకటన 15:4, ప్రకటన 19:5, 1 పేతురు 1:17, 1 పేతురు 2:17, 2 కొరింథీ 5:11, రోమా 3:18, ఏప్రిల్ 12:28, ఆదికాండం 20:11, కీర్తనలు 34:11, 14, కీర్తనలు 111:10, సామెతలు 1:7 మహిమ చేకూర్చండి. ప్రకటన 16:9, ప్రకటన 19:7, 1 కొరింథీ 10:31, తీర్పు గడియ. ప్రకటన 11:18 కలుగజేసిన ఆయనను ఆరాధించండి. మత్తయి 4:10, అపోస్తలు 14:15, 1 కొరింథీ 8:5-6, యెషయా 40:18-26, యెషయా 42:5, యెషయా 43:10-11, యెషయా 45:18. మనుషులు సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి, మరెవరిని మరి దేనిని కాదు. వేరొక దూత అనగా రెండవ దూత అతన్ని వెంబడించి వచ్చి మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు తాగించిన ఈ మహాబబులోను కూలిపోయిను అని చెప్పెను. మహాబబులోను. ప్రకటన 17:1-5, ప్రకటన 18:2 ఇక్కడ అది కూలిపోయింది అని రాసి ఉంది. అయితే 18వ అధ్యాయం వరకు దాని పతనం వివరణ కనపడదు. వ్యభిచార మద్యం. ప్రకటన 18:3, ప్రకటన 18:9. మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఈలాగూ చెప్పెను. ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొని ఎడల ఆ మృగాన్ని పూజించకూడదని హెచ్చరించడంలో ఏకైక నిజదేవుని తప్ప మరెవరిని మరి దేనిని ఆరాధించకూడదనే హెచ్చరిక ఇమిడి ఉన్నట్టుంది. వచనం 7, ఆ మృగాన్ని పూజించే వారితో పాటు విగ్రహ పూజ చేసేవారంతా నరకాగ్ని అనే శిక్షకు గురి అవుతారు. ప్రకటన 21:8 ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు తాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధకముల చేత వాడు బాధింపబడును. ఆగ్రహ ఉగ్రత. వచనం 19, సంఖ్యా 25:3, కీర్తనలు 97:11, యెషయా 51:17, ఇర్మియా 25:15, యోహాను సువార్త 3:36, రోమా 1:18, ఎఫెసీ 5:6. గొర్రెపిల్ల ముందర తన ప్రాణాన్ని మనుషుల కోసం ధారపోసిన యేసు ప్రభువు ఈ దుర్మార్గుల వేదనల్ని చూస్తూ వాటిని తొలగించేందుకు ఏమీ చేయడు. వారి బాధలు పరిపూర్ణ న్యాయాన్ని బట్టి కలుగుతాయని వాటిని తొలగించడం కానీ తగ్గించడం కానీ న్యాయం కాదు, పరలోక శాసనాలకు అనుగుణం కాదు అని ఇది రుజువుగా ఉంది. అగ్నిగంధకాలలో